నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ షాహిదా కాంతార సినిమాతో కన్నడ హీరో రిషబ్ శెట్టికి గుర్తింపు దక్కింది. అయితే ఈ మూవీని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్తో బంధం తెంచుకున్నారని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆ చిత్ర నిర్మాణ సంస్థ అధికార ఖాతాను అన్ఫాలో చేయడంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే రిషబ్ అంతటితో ఆగలేదు. తాజాగా తనతో పాటు నటించిన వారిని కూడా తన ఇన్స్టాలో అన్ఫాలో చేయడం కన్నడ పరిశ్రమలో వైరల్ అవుతోంది. కాంతార మూవీలో తనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ రుక్మిణి వసంత్ను కూడా రిషబ్ శెట్టి అన్ఫాలో చేశారు. ఆపై తన ఆప్త మిత్రుడైన రాజ్ బి శెట్టిలను కూడా సోషల్ మీడియాలో ఫాలో కావడం ఆపేశాడు. 2 రోజుల క్రితం హోంబలే ఫిల్మ్స్ ఖాతాను అన్ఫాలో చేసిన రిషబ్ తాజాగా మరోసారి ఇలాంటి పనే చేయడంతో కాంతార టీంతో ఏదైనా గొడవలు జరిగాయా అనే అనుమానం మొదలైంది. అయితే హోంబలే ఫిల్మ్స్ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. అయితే రోజుల వ్యవధిలోనే ఇలా 3 ముఖ్యమైన అకౌంట్లను రిషబ్ అన్ఫాలో చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం గురించి రిషబ్ శెట్టితో పాటు నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ప్రస్తుతం రిషబ్ తన నెక్స్ట్ మూవీ జై హనుమాన్ పనిలో బిజీగా ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో రిషబ్ కనిపించనున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.